విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. యాక్చువల్గా మొత్తం వెర్షన్ వేరు, కానీ అప్పటికి వెర్షన్ మార్చారని విన్నాను నేను. అంటే మన తినతో చేసినప్పుడు తను చెప్పాడు వెర్షన్ వేరు ఉండేది, మొత్తం వెర్షన్ మార్చి ఇప్పుడు ఫస్ట్కి వచ్చిందని విన్నాను నేను. అవునా? ఎన్ని డేస్ మొత్తం ఈ వర్క్ అంతా? నాదైతే 2 days. 2 days మొత్తం 2 days, జస్ట్ 2 days లో సినిమా. నీల్ గారితో వర్క్ చేయడం కుదిరిందా? అంటే నీల్ సార్ తోటే చేశాను. నీల్ గారే వచ్చి నాకు లైక్ ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, స్టెప్ బ్రదరు అది ఎలా చేయాలి, ఆ హెడ్ నాట్స్ ఇవన్నీ చెప్పింది ఆయనే. ఆయన దగ్గర ఉండి అన్నీ చేయించుకున్నారు. ఈ సినిమాలో అంటే ప్రశాంత్ సార్ పిన్ టు పిన్ ఆయనే అబ్జర్వ్ చేస్తారన్న. మొత్తం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే ఫైనలైజ్ చేసేది. ఆయన వద్దు అన్నారంటే వద్దన్నట్టే అట్లా. సో రెస్పాన్స్ ఎలా వచ్చింది బయట? అది అరిపోయింది అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయనట్లుంది. నేను యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు కాబట్టి ఇంకా అసలు ఏమనిపిస్తుంటుంది ఇప్పటికీ? ఆ ఫియర్ ఏమైనా ఉందా? అంటే లైక్ ఇంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలారా తీసుకుంటే 500 members ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఇన్ సెన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా సరే మెయిన్ సీన్ అన్నప్పుడు ఒక ప్రశాంత్ నీల్ గారు అనే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర చిన్న భయం ఉంటది కదా అసలు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఇవ్వాలి. అవునవును. సో నాది ఎలా ఉండే అంటే ఫస్ట్ సెట్కి వెళ్ళడం చేయడం అంటే అదొక కళ్ళ అయిపోయింది. కాకపోతే ఏదైతే డైలాగ్ నేర్చుకున్నానో, అంటే ఇప్పుడు ఈ డైలాగ్ నేర్చుకున్నాను ఏదైతే డైలాగ్, బట్ అది ఇలా చెప్పచ్చా, ఇలా చెప్పచ్చా, ఇలా చెప్తే ఏమంటారు, ఇలా చెప్తే ఎలా ఫీల్ అవుతారు, దీనికంటే ఇంకా బెస్ట్ అయిన ఉందా అంతా ఆలోచించి ఉండే. ఎప్పుడైతే సార్ వచ్చి మీరు నేర్చుకున్నారా అంటే నేర్చుకున్నాం సార్ అంటే ఏదో ఒకసారి చేసి చూపాను అన్న. కాన్ఫిడెంట్ అంటే బుర్రలో ఎన్ని తిరిగినా ఎంత భయం కడుపులో ఉన్న ఇక్కడ వరకు ఆపేసుకొని కాన్ఫిడెంట్గా డైలాగ్ చెప్పేసిన తర్వాత ఆయన అలా ఇంటెన్స్గా చూశారు. ఒక డైలాగ్ ఉంటుంది, ఆ చిన్న డైలాగ్, ఆ పైలోని అది నాకు కొంచెం స్లో చేస్తే అది కొంచెం క్విక్ చేయన్నారు. డన్ సార్ అని క్విక్ చేశాను అనమాట. ఓకే అనేసి టేక్ అని చెప్పారు. ఫస్ట్ షాట్ నా వైపు ఏదైతే పెట్టారో అది తిరిగి నేను చెప్పాను అన్న. అప్పుడు ఏమైంది, ఆ డస్ట్కి ఆ ఇదికి మొత్తం ఇంటెన్స్గా, అంటే నేనేమనుకున్నా కళ్ళు బ్లింక్ చేస్తే డిస్ట్రాక్ట్ అవుతాం అనేసి కళ్ళు బ్లింక్ చేయకుండా డైలాగ్ చెప్తా అనేసి నా ఇదిలో ఉండే. అసలు చెప్తున్నా కళ్ళలో వాటర్ వస్తున్నాయి, అయినా చెప్పేస్తున్నా, మొత్తం చెప్పేసా కూడా. కట్ గుడ్ జాబ్ అని అన్నారు. అది చెప్పంగానే కట్ గుడ్ జాబ్ అని అన్న తర్వాత కళ్ళు తుడుచుకున్న తర్వాత వచ్చి ఏ అయితే కరెక్షన్స్ ఉన్నాయో కరెక్షన్స్ చెప్పేసి మళ్ళీ ఇంకో టేక్ చేసి. సో అలా నేను ఏదైతే ప్రతిదీ ఇలా నించొని తిరగడం కానీ ఆ పైలోని చూసావా ప్రతి ఒక్కటి సరే చెప్పారన్న. కాదు, నేను విన్నాను ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఒక స్టిక్ ఉంటుందంట. లేదా ఉంటుందంట, రివీల్ చేయట్లేదు. అయ్యో అసలు ఆ మనిషి ఎలా తెలుసా అన్న, ప్రశాంత్ సార్ కోపడ్డ గురించి కదా, ఆయన ఒక స్టిక్ ని మెయింటైన్ చేస్తారంటే చాలా అపురూపంగా చూసుకుంటారని విన్నాను నేను. అవునా? బట్ మాతో చేసినప్పుడు అయితే స్టిక్ అయితే ఏం లేదు చేతిలో. మరి నాకు అనిపించింది అయితే సార్ వర్క్ పరంగా వచ్చినప్పుడు వర్క్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా ది బెస్ట్ ఇచ్చుకొని కట్ అంటే ఎప్పుడైతే షార్ట్లోకి వస్తామో ఆయన డైరెక్టర్ మేము యాక్టర్స్ లాగా చేస్తాం. అయిపోయిన తర్వాత ఎమ్మటే ఆయన మా ఫ్రెండ్లా ఉంటారు. ఇంకా ఏడి అనే వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు, మేము మమ్మల్ని ఆడిపిస్తూ ఉంటారు. కామెడీగా అవుతుంటాయి వాళ్ళగా. చాలా ఫ్రీ ఉంటారు ఆయన, అలా ఏం లేదు అసలు కర్ర పట్టుకోవడం. ఇప్పుడు నీకు ఎలా ఉంది రెమ్యునరేషన్ అనేది? నువ్వు డిసైడ్ చేస్తావా, పేరెంట్సా, ఎవరు చూసుకుంటారు? అసలు రెమ్యునరేషన్ నాకేం ఐడియా లేదు. నాన్న మొత్తం అంటే ఫాదరే మొత్తం, అంటే నా డేట్స్ మేనేజ్ చేయడం కానీ ఏదైనా మొత్తం కూడా నాన్నే. ఇప్పుడు కాలేజ్కి వచ్చావా? ఇంకా కాలేజ్ ఏంటి? ఇంటర్ సెకండ్ ఇయర్. నైస్. సో కాలేజ్ లో ఫామ్ ఎలా ఉంటుంది? అంటే లైక్ ఇప్పుడు సినిమా చేస్తుంటావు కదా. బాగానే ఉంది. సలార్ తర్వాత వెళ్ళావా? సలార్ తర్వాత అసలు ఎక్కువ కాలేజ్ ఎక్కువ ఉండదన్న. మాక్సిమం షూట్స్, ఇంట్లో ఏదైనా చదువుకోవడం ఇదే కానీ అసలు కాలేజ్ ఎక్కువ ఉండదు. కాలేజ్ ఎక్కువ ఉంటుంది అంటే ఎగ్జామ్స్ అప్పుడు, కానీ ఎక్కువ కాలేజ్కి అంటే డైలీ వెళ్ళుకుంటూ షూట్స్ అయిపోయిన తర్వాత అలా కాలేజ్కి వెళ్ళిన అలా కూడా కాకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్కి అండ్ మెయిన్లీ చదువుకోవడం. అప్పుడు అలా కన్ఫామ్ గా వచ్చిన దాకా ఆగని డైరెక్టర్ అంటే ఎవరు? ఆయన అనుకున్నది ఖచ్చితంగా వచ్చే డైరెక్టర్స్ అందరూ ఉంటారు, అలానే తీసుకుంటారు సీన్స్. బట్ ఈయన కొంచెం టిపికల్ వచ్చేదాకా తీసుకుంటూనే ఉంటారు అనే వాళ్ళు ఎవరు? ప్రశాంత్ సార్ వచ్చే వరకు తీసుకోరు, వచ్చేంత వరకు రిహార్సల్ చేపిస్తారు. అంటే ఆన్ సీన్ కెమెరాకి వెళ్ళకముందే చాలా కెమెరాకి వెళ్ళిన తర్వాతే అట్లా ఉంచేసి రిహార్సల్ చేపిస్తారు ప్రశాంత్ సార్. అంటే ఎవరైనా ఆబ్వియస్ గా వచ్చి రిహార్సల్ చేపిస్తారు, కానీ నా బిట్ టు బిట్ ఆయనకి ఏం కావాలి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలనేది అన్ని చేపిస్తారు. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ ఆబ్వియస్ గా అన్న. కాకపోతే ప్రశాంత్ సార్ అంటే రీసెంట్ వర్క్ చేశా కాబట్టి ఆయన గురించి ఇంకా తెలిసిందనమాట. అంటే ఆయన బిట్ టు బిట్ నీకు ఎలా అది ఎలా కావాలనేది అన్ని సార్ చూసి చెప్పిస్తారు. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ.
సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.